మన మన రక్షకుడు యాషువా మెస్సి వారి పరిశుద్ధమైన నామంలో అందరికీ షలోం అండి. ఈ ఉదయకాల సమయంలో మరొక మాట మనం ధ్యానం చేసుకుందాం. చెడ్డ కాపురుల లక్షణములు ఏ విధంగా ఉంటాయి? బలహీనమైన గొర్రెలను, విశ్వాసులను బలపరచడానికి ఏమాత్రము కూడా ప్రయాసపడరు. గాయపడినటువంటి గొర్రెలకు కట్టడము, ఔషధం ఇవ్వటం, వారిని బాగు చేయటం అనేది వారికి తెలియదు. తోలివేసిన గొర్రెలను మరలా తోలుకొని రారు. బయటికి వెళ్ళిపోయిన వారిని మరలా విశ్వాసంలోనికి నడిపించడానికి ప్రయత్నం చేయరు. తప్పిపోయిన గొర్రెలను వెదికి మరలా తండ్రి యొక్క సన్నిధికి తీసుకుని రావడానికి ప్రయత్నం చేయరు. వీరు కఠినమైన మనసుకులై బలాత్కారంతో గొర్రెలను ఏలతారు. అయితే కాపరులు గొర్రెలను విచారింపరు. మరి ఎలాగుంటున్నారు? వారి విశ్వాసం ఎలాగున్నది? వారి యొక్క భక్తి ఎలాగున్నది? మరి ఏ విధంగా ప్రార్థనలో నడవగలుగుతున్నారు? వారి విశ్వాస జీవితం ఎంతవరకు బలపడుతున్నది? ఇలాంటి విషయాలు ఏమీ కూడా ఆలోచన చేయరు. తమ కడుపు మాత్రమే నింపుకుంటారు కానీ గొర్రెలను ఏమాత్రము కూడా మేపరు. అందుకే యెషూవ అన్నాడు, నేను గొర్రెలకి మంచి కాపరిని. కాబట్టి నా యొద్దకు వచ్చినవాడు ఏమాత్రము కూడా ఆకలి కొనడు అని చెప్తున్నాడు. కాబట్టి ఈ లోకములో మన మంచి కాపరి ఎవరంటే యాషువా మెస్సి వారు. కాబట్టి ఈ లక్షణాలు ఎవరిలో అయితే ఉన్నాయో వారి సరిదిద్దుకోండి. హల్లెలూయా. షలోమ్.